సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. కరెంట్ ఎస్ఎన్టీకి సంబంధించిన అంశాలు చూద్దాం. 12థ్ మార్చ్ అండ్ 13థ్ మార్చ్ ఈ 2 డేస్‌కి సంబంధించినటువంటి కరెంట్ ఎస్ఎన్టీ అంశాలేంటో చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ న్యూస్‌లో ఉన్నాయి ఈ 2 రోజులు. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 అనేది న్యూస్‌లో ఉంది ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ 2024 చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనే ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ యునైటెడ్ నేషన్స్ యొక్క స్పెషలైజ్డ్ ఏజెన్సీ. ఇదేం చేస్తుంది అంటే టెలికాం లేదా ఐసీటీ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తుందన్నమాట. ఈ ఆర్గనైజేషన్ యొక్క ఒక బ్యూరో దాని పేరేమిటి అంటే టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ బ్యూరో అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ నిర్వహిస్తుంది. సో, వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ నిర్వహించేది ఏమిటి అంటే, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కింద పనిచేసేటటువంటి టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ బ్యూరో. ఎన్ని సంవత్సరాలకొకసారి? ప్రతి 4 సంవత్సరాలకొకసారి నిర్వహిస్తుంది. సో, ఈ సమావేశం వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనే సమావేశము భారతదేశంలో 15 అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ 2024లో జరగబోతుంది న్యూఢిల్లీలో. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. భారతదేశం మొదటిసారిగా ఆసియాకు ఈ సమావేశాన్ని తీసుకొస్తుంది. ఆసియాలో మొదటిసారిగా ఈ సమావేశం జరగబోతుందంటే దీని ఇంపార్టెన్స్ తెలుసుకోండి. వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీని అక్టోబర్ 2024లో న్యూఢిల్లీలో నిర్వహించబోతున్నారు. భారత్‌లో మొదటిసారి జరగబోతుందిది. ఆసియాలోనే ఇది మొదటి సమావేశము అని చెప్పేసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇవ్వటం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సో, దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. అంతే కాకుండా దానికి ముందు రోజు 15థ్ అక్టోబర్ అంటే దాని ముందు రోజు అంటే అక్టోబర్ 2024 14థ్ అక్టోబర్ 2024లో గ్లోబల్ స్టాండర్డ్ సింపోజియం అనే సమావేశం కూడా న్యూఢిల్లీలోనే జరగబోతుంది. ఈ ఫ్యాక్ట్స్ మీకు చాలా ఇంపార్టెంట్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఉన్నాయి ఇది. ఇంకా వెరీ ఇంపార్టెంట్ యెస్టర్‌డే మనకి న్యూస్‌లో ఉంది మిషన్ దివ్యాస్త్ర. మిషన్ దివ్యాస్త్ర. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. డిఫెన్స్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్‌డీఓ మనకు సిలబస్‌లో స్పెషల్‌గా డీఆర్‌డీఓ అని మెన్షన్ చేయటం జరిగింది. దీని మీద మనకు ఖచ్చితంగా చాలా ఎక్కువ క్వెషన్సే వస్తాయి. డిఫెన్స్ టెక్నాలజీలో డీఆర్‌డీఓ అభివృద్ధి చేస్తున్నటువంటి వివిధ రకాల అంశాలు మనం తెలుసుకోవాలి. ఇది ఒక మ్యాగజైన్ కూడా రిలీజ్ చేస్తుంది. మంత్లీ మ్యాగజైన్. దాని గురించి కూడా తెలుసుకోవాలి. సరే చూద్దాము. డీఆర్‌డీఓ ఏం చేసింది అంటే ఒక టెక్నాలజీతో నడిచే అగ్ని 5 మిసైల్‌ని ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఒక టెక్నాలజీ సహాయంతోటి నడిచే అగ్ని 5 మిసైల్ యొక్క మొట్టమొదటి ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఎక్కడ నిర్వహించింది అంటే ఒడిషాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి నిర్వహించింది. ఏమిటా టెక్నాలజీ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మల్టిపుల్ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ లేదా మిర్వ్ టెక్నాలజీ అని పిలుస్తాం. అగ్ని 5 మిసైల్‌ని ఇంతకుముందే భారత్ చాలా సార్లు పరీక్షలు నిర్వహించింది. అగ్ని 5 యొక్క ప్రయోగ పరీక్షలు భారత్ ఇంతకుముందు చాలా సార్లు నిర్వహించింది. కానీ మిర్వ్ టెక్నాలజీ సహాయంతో నడిచేటటువంటి అగ్ని 5 మిసైల్ యొక్క టెస్ట్‌ని మాత్రం నిర్వహించటం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మిర్వ్ టెక్నాలజీని మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోలేదు. మన దేశంలోనే అభివృద్ధి చేసుకున్నాం. ఓకేనా? మిరుగు టెక్నాలజీ. ఏంటి సార్ ఈ మిరుగు టెక్నాలజీ అనేది నేర్చుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. మొత్తం మీద ఈ ప్రయోగ పరీక్షకి పెట్టిన పేరేంటి? అంటే మిషన్ దివ్యాస్త్ర అని పేరు పెట్టారు. ఇది ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. మీరు ఎన్ని స్టార్ మార్క్స్ పెట్టుకుంటారో అన్ని స్టార్ మార్కులు పెట్టుకోండి.
ఇప్పుడు ఏంటి ఈ మెరుగు టెక్నాలజీ అని ఒకసారి గమనించినట్లయితే మామూలుగా ఫ్రెండ్స్ ఒక శత్రు దేశం ఉంది. బి అనే శత్రు దేశం ఉంది. ఏ అనే ఒక దేశం ఉంది. ఏ అనే దేశము బి అనే శత్రు దేశం పైకి ఒక మిసైల్‌ని ప్రయోగించిందనుకుందాం. ప్రయోగించిందనుకుందాం. అప్పుడు బి అనే దేశం ఏం చేస్తుంది? ఊరుకుంటుందా ఇప్పట్లో? ఇట్లా ఏ దేశం కూడా ఊరుకోవట్లా. ఈ ఏ అనే దేశము శత్రు దేశం పైకి ప్రయోగించినటువంటి మిసైల్‌ని ఇక్కడున్నటువంటి రాడార్స్ ఐడెంటిఫై చేస్తాయి. ఈ దేశంలో ఉన్న రాడార్స్ ఐడెంటిఫై చేసి వచ్చే మిసైల్‌ని వీళ్ళ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తోటి న్యూట్రలైజ్ చేసేస్తారు. ఓకేనా? ఏ దేశం గూడా ఖాళీగా ఉండట్లే ఇప్పుడు. చాలా ఈజీగా మిసైల్‌ని డెస్ట్రాయ్ చేసే టెక్నాలజీ ప్రతి దేశానికి ఉంది. ఇక్కడ నుంచొచ్చే మిసైల్ తోటి న్యూట్రలైజ్ అయిపోతుంది. పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ ఇప్పుడు మనం డెవలప్ చేసుకున్నటువంటి మెరుగు టెక్నాలజీతో ఒక అద్భుతం జరుగుతుంది. మిసైల్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ మిసైల్‌లో ఉండేటటువంటి అనేక వార్ హెడ్‌లు వివిధ దిశల్లో శత్రు దేశంపై ఉండే టార్గెట్స్‌ని ఛేదిస్తాయన్నమాట. దీంతోటి ఇక్కడున్నటువంటి రాడార్ సిస్టమ్, వీళ్ళ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కన్‌ఫ్యూజన్‌లో పడిపోతుంది. దేన్ని అడ్డుకోవాలో, దేన్ని అడ్డుకోకూడదో అర్థం కాని పరిస్థితిలోకెళ్ళిపోతుందన్నమాట. సేమ్ ఒకే మిసైల్ వదిలింది. దాంట్లోంచి ఒకే వార్ హెడ్ ఎళ్లి శత్రు దేశం పైకి దాడి చేస్తే ఇక్కడున్నటువంటి మిసైల్స్ వచ్చి దాన్ని న్యూట్రలైజ్ చేసే పరిస్థితి ఉంది. కానీ మనం నిన్న డెవలప్ చేసుకున్నటువంటి మల్టిపుల్ ఇండిపెండెంట్‌లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ సహాయంతో ఒకే మిసైల్‌లో, ఒకే మిసైల్‌లో అనేక వార్ హెడ్‌లను పెట్టి శత్రు దేశంపైకి ప్రయోగించడం జరుగుతుంది. సో థట్ ఆ వార్ హెడ్‌లు వివిధ దిశల్లో శత్రు దేశంపై ఉన్నటువంటి టార్గెట్ మీదకెళ్ళడంతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కన్‌ఫ్యూజన్‌కి గురైపోయి మన శత్రు దేశంగా ప్రయోగించబడినటువంటి వార్ హెడ్స్‌ని అడ్డుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతాయన్నమాట. ఓకేనా? ఇది మిరుగు టెక్నాలజీ. ఒకే మిసైల్‌లో అనేక వార్ హెడ్‌లను పెట్టి శత్రు దేశంపైకి ప్రయోగించే టెక్నాలజీని మిరుగు టెక్నాలజీ అంటున్నాము. ప్రపంచంలో ఇట్లాంటి సాంకేతికత చాలా కొన్ని దేశాలకే ఉంది. యునైటెడ్ స్టేట్స్‌కుంది, యునైటెడ్ కింగ్‌డమ్‌కుంది, ఫ్రాన్స్‌కుంది, రష్యాకుంది, చైనాకుంది, ఇండియాకుంది, పాకిస్తాన్‌కి కూడా ఉంది. ఓకేనా? అయితే ఇజ్రాయెల్‌కి మిరుగు టెక్నాలజీ ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నారు. మెరుగు టెక్నాలజీ ఉంది. లేదా తయారు చేసుకుంటుంది అది అని చెప్పి భావిస్తూ ఉన్నారు. మొత్తం మీద మిషన్ దివ్యాస్త్ర అనే పేరుతోటి స్వదేశీయంగా రూపొందించుకున్నటువంటి మెరుగు టెక్నాలజీని టెక్నాలజీ సహాయంతో 'అగ్ని-5' మిసైల్ యొక్క టెస్ట్ డ్రైవ్‌ని భారత్ విజయవంతంగా ప్రయోగించి చూసింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది. దీంట్లో ఏం చేస్తారు మెరుగు టెక్నాలజీలో అంటే ఒకే మిసైల్‌లో అనేక వార్ హెడ్‌లను పెట్టి శత్రు దేశం పైకి ప్రయోగిస్తారు. సో థట్ వాళ్ళ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది కన్‌ఫ్యూజన్‌కి గురైపోయి అడ్డుకోలేని పరిస్థితిలోకెళ్ళిపోతుందనమాట. వచ్చేటటువంటి మిసైల్స్‌ని. దీన్ని మిషన్ దివ్యాస్త్ర పేరుతోటి చేయటం జరిగిందనమాట. ఓకే. ఇంతకీ అగ్ని-5 మిసైల్ గురించి కొంచెం మాట్లాడినట్లయితే, అగ్ని-5 మిసైల్ అనేది డీఆర్‌డీఓ డెవలప్ చేసినటువంటి భూ ఆధారిత లేదా ల్యాండ్ బేస్డ్ అంటాము. లేదా సర్ఫేస్ టు సర్ఫేస్ అంటాం. ప్లస్ అణు సామర్థ్యం కలిగినటువంటివి. ఈ ఈ ఈ అగ్ని-5 మిసైల్‌లో న్యూక్లియర్ వార్ హెడ్స్‌ని పెట్టొచ్చు. అణు విస్ఫోటనాల్ని కలిగించేటటువంటి పదార్థాన్ని పెట్టి ప్రయోగించొచ్చనమాట. సో, దీనికి అణు సామర్థ్యం ఉంది. ప్లస్ మెరుగు టెక్నాలజీ గూడా వచ్చేసిందిక. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇతర ఖండాలపై దాడి చేసేంత సామర్థ్యం దీని పరిధి ఉంది అన్నమాట. సో, ఇట్ ఈస్ ఎ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. క్రూజ్ మిసైల్ కాదు. బాలిస్టిక్ మిసైల్. బాలిస్టిక్ మిసైల్ అనేది ఇలా పరాబోలిక్ వలయంతో టార్గెట్‌ని ఛేదిస్తుంది. క్రూజ్ మిసైల్స్ అలా కాదు. స్ట్రెయిట్‌గా ఎళ్తాయి. ఇది బాలిస్టిక్ మిసైల్. ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. మెరుగు టెక్నాలజీ ఉంది. అణు సామర్థ్యం ఉంది. ప్లస్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ ఇది. దీని క్షిపణి 7,000 కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. 7,000 కంటే కానీ డీఆర్‌డీఓ అధికారికంగా దీని యొక్క పరిధిని అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. అధికారికంగా ఎప్పుడు కూడా అగ్ని 5 యొక్క క్షిపణి పరిధి ఎంత చెప్పలేదు.
ఇది అంచనా వేస్తున్నారు. 7,000 కంటే ఎక్కువగా ఉంటుందని. చైనా వాళ్ళు మాత్రం క్షిపణి పరిధి 8,000 కిలోమీటర్లు ఉంటుంది అని చెప్పేసి భావిస్తున్నారు. మొత్తం మీద 3 స్టేజెస్ ఉంటాయి దీంట్లో కూడా. మరి మిసైల్ ఎళ్ళాలంటే కొంత ఫ్యూయల్ కావాలి. ఈ ఫ్యూయల్‌ని 3 స్టేజెస్‌లో అమర్చుతారనమాట. సో, అంతే కాకుండా దీన్ని సింపుల్‌గా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేయొచ్చు. ఒక ట్రక్ లాంటి నిర్మాణం ఉంటుంది. దాని సహాయంతో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ చేస్తారు. సో, రోడ్ మొబైల్ ఇది. అండ్ ఆ ఫ్యూయల్ వాడే ఫ్యూయల్ సాలిడ్ ఫ్యూయల్ అన్నమాట. సో, బాలిస్టిక్ మిసైల్ అని ఇప్పుడే చెప్పాను. సో, 3 దశల రోడ్ మొబైల్ ఘన ఇంధన బాలిస్టిక్ మిసైల్ అన్నమాట ఇది. ఇది అగ్ని 5 గురించి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఫిన్ గ్లోబ్ అనేటటువంటిది వార్తల్లో ఉంది. ఫిన్ గ్లోబ్ అంటే ఏంటి అంటే టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సొసైటీ. ఇట్స్ ఎ సొసైటీ. సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ కింద నమోదైన సంస్థ అన్నమాట. ఏంటి? సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఇది 24వ సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. 24వ సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒక కేంద్రాన్ని దాని పేరు ఫిన్ గ్లోబ్‌ని ఎక్కడ స్థాపించిందట? గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించింది. సో, ఒక సొసైటీ దాని పేరు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఎక్కడ పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద పనిచేస్తుంది. ఇది తన 24వ ఫస్ట్‌ది కాదు. 24వ సెంటర్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని దట్ ఈస్ ఫిన్ గ్లోబ్‌ని గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీలో ప్రారంభించింది. ఓకేనా? ఏం చేస్తుంది ఈ సెంటర్ ఫిన్ గ్లోబ్ అంటే ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఇన్నోవేషన్‌ని ప్లస్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడానికి దోహదం చేయనుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్. ఫిన్ గ్లోబ్ ఆల్సో గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈరోజు మనం న్యూస్‌లో ఉంది భారత్ శక్తి. దీని హైలైట్ ఏంటండి? ఎనీబడీ? ఎవరైనా చెప్తారా? భారత్ శక్తి యొక్క హైలైట్ ఏంటి? చెప్పండి చూద్దాం. భారత్ శక్తి యొక్క హైలైట్ చెప్తారా? డెవలప్ చేశారు సార్. ఆ? భారత్ సంకల్ప యాత్ర నుంచి డెవలప్ చేశారు సార్. వికసిత్ భారత్ నుంచి స్వదేశీ లేదు. ఇంకా? ఇంకా? సార్ అదే సార్ ఆత్మనిర్భర్ ఇండియా భారత్ ఒక డెవలప్ చేశారు. హ్మ్. సార్ ఇండియా యుద్ధంలో ఏమైనా ఆ, సన్నద్ధం కోసం చేశారు సార్. మొత్తం 3 ఒక్కసారి అటాక్ చేస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పి పోఖరణలో జరిగింది సార్ అది. ఇట్లా కాదు. సరే నేను చెప్తాను చూడండి. ఇండియా ఫస్ట్ ఏందంటే దీంట్లో ఒక 2 హైలైట్స్ ఉన్నాయి దీంట్లో. ఇంతకుముందు జరగనివి, ఇప్పుడు జరిగినవి ఏమిటి అంటే, ఈ విన్యాసాల్లో ఇప్పుడు శత్రు దేశంతోటి యుద్ధం చేస్తుందనుకుందాం. ఒక దేశము శత్రు దేశంతో యుద్ధం చేస్తుంది. మనుషులెళ్లి ఫుడ్ ఇవ్వాలంటే కష్టం. అసలు యుద్ధం అది. చనిపోతారు. మనుషులెళ్లి వాళ్ళకి సైనికులకి ఫుడ్‌ని సరఫరా చేయాలంటే అయ్యే పని కాదు. మనుషులకు బదులుగా ఒక రోబోట్‌ని పంపితే ఎలా ఉంటుంది అని చూసారనమాట ఇక్కడ. ఈ భారత్ శక్తి విన్యాసాల్లో, ఆ విన్యాసాలేంటో చూద్దాము. ఒక రోబోటిక్ మ్యూల్. మ్యూల్ అంటే గాడిద లాంటి యంత్రం. గాడిద లాంటి రోబోట్ ద్వారా సరుకులు సరఫరా చేశారు. ఫుడ్ ప్రొడక్ట్స్ అందించారు. అప్పటికప్పుడు వంతెనలు కూడా నిర్మించారు. ప్లస్ ఈ విన్యాసాల్లో మొదటిసారిగా కృత్రిమ మేధను వాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను కూడా వాడి ఈ విన్యాసాల్లో వ్యూహాలను ఎప్పటికప్పుడు మార్చుకోవడం జరిగింది. ఇంతకీ భారత శక్తి విన్యాసాలు. భారత శక్తి అనేవి త్రివిధ దళాలు. మన దేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అత్యాధునిక ఆయుధాలతోటి 12/3/2024న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో నిర్వహించినటువంటి ఒక విన్యాసమే భారత శక్తి విన్యాసము. మన దేశం యొక్క మన స్వదేశంలో తయారైనటువంటి వివిధ రకాల ఆయుధాలు, హెలికాప్టర్లు, తేజస్ కూడా ఇట్లాంటివన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. శత్రు దేశాలకి ఒక వార్నింగ్ లాంటి విన్యాసాలని మనం పోఖ్రాన్‌లో నిర్వహించుకోవటం జరిగింది. మన సైనిక దళాల యొక్క సామర్థ్యాన్ని తెలియజేయటానికి శత్రు దేశాలకి ఒక విన్యాసాన్ని నిర్వహించడం జరిగింది. ఓకేనా? దీంట్లో నిజంగానే వార్ లాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేసుకొని
టార్గెట్స్‌ని ఐడెంటిఫై చేసి, ఆ టార్గెట్స్‌ని ఎలా ఛేదించాలి, నాశనం చేయాలి అనే దాన్ని రియల్‌గా చేయడం జరిగింది. దట్స్ వై ఇట్ ఈస్ ఎ ట్రై సర్వీసెస్ లైవ్ ఫైర్ అండ్ మాన్యువర్ ఎక్సర్‌సైజ్ అని పిలుస్తాం. ఓకేనా? ఈ 2 ఫ్యాక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. రోబోటిక్ టూల్ ద్వారా సరుకులు సరఫరా చేశారు. కృత్రిమ మేధ సామర్థ్యాన్ని కూడా ఈ విన్యాసంలో ప్రదర్శించడం జరిగింది. స్వదేశీ రక్షణ సామర్థ్యాన్ని శత్రు దేశాలకు తెలియజేసినటువంటి విన్యాసం ఇది. అడిగేదానికి అవకాశం ఉంది. ఇక కోల్ సెక్టార్ మనకు తెలుసు. ఇప్పటికి థర్మల్ విద్యుత్ మెజారిటీ ఆఫ్ ది థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ ఆర్ బేస్డ్ ఆన్ కోల్. అయితే ఈ కోల్‌ని ఇలాగే మండించుకుంటూ వెళ్తే మనం 2070 నాటికి నికర సున్నా కర్బన ఉద్గారాలను సాధించాలనుకుంటున్నాం. నికర సున్నా కర్బన ఉద్గారాలు అంటే ఎంతైతే విడుదల చేస్తున్నామో, అంతే మొత్తాన్ని తిరిగి అబ్జార్బ్ చేసుకోవాలి. CO2 ఉద్గారాలు అనేవి ఎంత మొత్తంలో అయితే వాతావరణంలోకి విడుదలవుతున్నాయో, తిరిగి అదే మొత్తంలో తిరిగి శోషింపబడాలి అవి. స్టోర్ చేయాలి. దాన్ని సో థట్ మనకేమవుతుంది, అల్టిమేట్‌గా నికరంగా వెలువడే కర్బన ఉద్గారాలు సున్నా అవుతాయి. సో, 2070 నాటికి భారత్ నికర సున్నా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలి. అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. నెట్ జీరో టార్గెట్‌ని పెట్టుకుంది. 2070 నాటికి సాధించాలి అని జెప్పి. కోల్ సెక్టార్‌ని ఇలాగే కంటిన్యూ చేసామనుకోండి ఇబ్బందవుతది. కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి బొగ్గు కంపెనీలన్నీ ఏం చేయాలి? 2030 నాటికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని సాధించాలనుకుంటున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశం మేరకు 2030 నాటికి 9 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన వనరుల సామర్థ్యాన్ని ఈ బొగ్గు రంగంలో పనిచేసేటువంటి సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. ఒక రకంగా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది అని చెప్పి పీఐబీలో న్యూస్‌లో ఉంది. ఇక ఇదొక ఇంపార్టెంట్ ఎంఓయూ న్యూస్‌లో ఉంది. ఫ్రెండ్స్ ఎంఓయూ నిన్న కూడా మనం చూసాం. ప్రిలిమ్స్‌లో కూడా క్వెషన్స్ అడిగారు ఎంఓయూల మీద. స్క్రీన్ మీద రాయద్దుమా? ఇదిగోండి శ్రామికుల యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవటం కోసం, వాళ్ళకు ఉపాధిని కల్పించడం కోసం, ఏమన్నా నైపుణ్యాలకు సంబంధించిన గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకోవటం కోసం, మరియు అంతర్జాతీయ సహకారంలో భాగంగా భారత్‌కు చెందినటువంటి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్లస్ ఈజిప్ట్‌కి చెందినటువంటిది. ఏ దేశం? ఈజిప్ట్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదురుతుంది. సో, ఈజిప్ట్‌కి, భారత్‌కి మధ్య ఒక శ్రామిక శక్తి నైపుణ్యాలకు ఉపాధిని ప్రోత్సహించడానికి సంబంధించిన ఎంఓయూ కుదిరింది. ఇంకా పర్టిక్యులర్‌గా చెప్పాలంటే ఇండియాకి చెందినటువంటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మధ్య, ఈజిప్ట్‌కి చెందినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కి మధ్య ఒక ఎంఓయూ కుదిరింది విత్ రిఫరెన్స్ టు ది స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ లేబర్ ఫోర్స్ ఆర్ వర్క్ ఫోర్స్. ఇక ఫ్యూచర్ ల్యాబ్స్ సెంటర్ అనేది న్యూస్‌లో ఉంది. ఫ్యూచర్ ల్యాబ్స్ సెంటర్ వెరీ ఇంపార్టెంట్ సెంటర్ ఫ్రెండ్స్. భారతదేశంలో మొట్టమొదటి సెంటర్ ఇది. ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్ పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే సీడాక్. సీడాక్ అంటే సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అంటాం. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్‌ని సీడాక్ అని పిలుస్తాం. ఈ సీడాక్ తిరువనంతపురంలో ఈ ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు స్టార్ట్ చేశారు? కేంద్ర ఎలక్ట్రానిక్స్ మంత్రి. ఓకేనా? ఏం చేస్తుంది ఈ ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్ అంటే నెక్స్ట్ జనరేషన్ చిప్ డిజైన్ చేస్తుంది. వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రిసర్చ్ కూడా చేస్తుంది. చిప్స్‌కి సంబంధించినటువంటి రిసర్చ్. ఓకేనా? ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్ యొక్క పర్పస్ చిప్స్ డిజైన్, చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రిసర్చ్ ఆన్ చిప్స్. ఇదనమాట. ఇంతకీ సీడాక్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అంటే పూణేలో ఉంది. తిరువనంతపురంలో ఉంది. దాని యొక్క సెంటర్ ఆర్ ఆర్ బ్రాంచ్ అనుకోండి. కానీ హెడ్ క్వార్టర్ సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అడుగుతాడు. ఇది కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక అటానమస్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్ పూణేలో ఉంది. వెరీ ఇంపార్టెంట్. తిరువనంతపురంలో ఉన్నటువంటి బ్రాంచ్‌లో ఈ ఫ్యూచర్ ల్యాబ్ సెంటర్‌ని పెడుతున్నారనమాట. ఇంపార్టెంట్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్. సో, ఎస్ఎన్‌టీకి సంబంధించినటువంటి విషయాలు ఇవి. భారత్ శక్తిని ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. దెన్ ఈ మెరుగు టెక్నాలజీ మీద బాగా రిసర్చ్ చేసుకొని పెట్టుకోవాలి. మిషన్ దివ్యాస్త్ర పేరుతోటి మెరుగు టెక్నాలజీని అగ్ని 5 మిసైల్ తోటి పరీక్షించుకోవడం జరిగింది. ఏ దేశాలు కలిగి ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి.
ఇక వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ ఎప్పుడు అక్టోబర్‌లో జరగబోయేది ఇప్పుడు న్యూస్‌లో ఉంది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ చూసుకోవాలి. ఏషియాలోనే మొదటిసారిగా ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అనే సమావేశాలు జరుగుతున్నాయి. ఆ! అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక కరెంట్ ఎకానమీకి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ న్యూస్‌లో ఉన్నాయండి. ఇంగ్లీష్‌లో కూడా యాజ్ ఇట్ ఈస్‌గా కరెంట్ ఎస్సీ మీకు పీడీఎఫ్ అప్‌లోడ్ అవుతది. ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఇంకెక్కడ చూసుకోని అవసరం లేదు. సఫర్ అవ్వనవసరం లేదు. తెలుగులోనే ఉంటున్నాయని అనుకోవద్దు. ప్రతీదీ ఇంగ్లీషు, తెలుగు రెండిట్లో ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ప్రశాంతంగా ఇది చూసుకోండి. ఇక కరెంట్ ఎకానమీకి సంబంధించిన అంశాలేంటో కొన్ని చూద్దాం. తక్కువే ఉన్నాయి. ఇవి చెప్పేసి క్లోజ్ చేస్తాను. గివ్ మీ 1 సెకండ్.